క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హంసాద్ డైరీస్. నేను మీ హంసి, కెమెరా వెనకాల సత్యతో. సో ముందుగా అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ఉగాది పండుగ మన అచ్చ తెలుగు సంవత్సరాది కాబట్టి ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఏంటి? ఉగాది పచ్చడి. నాకైతే ఉగాది పచ్చడి పొద్దున కొత్త బట్టలు, తర్వాత సాయంత్రం కొంచెం ట్రెడిషనల్ గా అలా రెడీ అప్ అయ్యి ఆ తర్వాత గుడికి వెళ్ళడం, అక్కడే పంచాంగ శ్రవణం వినడం, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎవరికి ఎలా రాశి ఫలాలు రాసన్న ఆదాయం అందరికి ఫుల్ గా ఉండాలని కోరుకుంటున్నాను. ఆదాయంతో పాటు ఉద్యోగాలు కూడా ఈ సంవత్సరం అందరికి ఉండాలి. అవును, అందరు అంటారు అసలు సంవత్సరాది రాశి ఫలాలు బేస్ అయి ఉంటుంది అని, కానీ ఐటీ సెక్టర్ ఇన్ఫ్లేషన్ బేస్ అయి ఉంటుందని నేను అనుకుంటూ ఉంటాను. ఓకే, సో ఆదాయం ఫుల్ గా వ్యయం నిల్లుగా ఉండాలని అనుకుంటున్నాను. సత్యతో పాటు మా ఇంట్లో అందరి తరపున అందరికి మరొకసారి నూతన సంవత్సర క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. సో ఈ రోజు మా ఇంట్లో ఉగాది సెలబ్రేట్ సో ఫస్ట్ అయితే నైవేద్యం పెట్టాలి కాబట్టి అత్తయ్య నేను కలిసి వెళ్తాము. దేవుడికి నైవేద్యం పెట్టి అప్పుడు మనం ఈ షడ్రుచుల సమ్మేళనం అయిన ఉగాది పచ్చడిని టేస్ట్ చేద్దాం. ఓకేనా? పూజ చూస్తాడు, ప్రసాదం కోసం వెయిట్ చేస్తాడు. రాకి రాకి చెవులో పెట్టక చాలు, తల్లో పెట్టుకో. అలా స్లర్ప్ సౌండ్ ఎందుకు? ఓసారి ఎడం చేయి కదా, కుడి చేయి కదా. కలర్ చూస్తుంటేనే ఎంత బాగుందో. పులిహోర ఇస్ మై ఫేవరెట్. అందరికీ ఫేవరెట్ కదా పులిహోర అంటే. ఇది టెంపుల్ పులిహోర అంటారు. దీనికి స్పెషల్ గా పౌడర్ ఉంటుంది, అది కొడతాం అన్నమాట. అది కొట్టి వేస్తాము. ఈ పౌడర్ లో ఏమేమి వేసారు అత్తయ్య? ఇందులో మిరియాలు, నువ్వులు, ధనియాలు, మెంతులు, ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు వేసి పౌడర్ చేస్తాము. వేయించి పౌడర్ చేస్తాము. చేసి మిక్స్ చేసేటమే. లాస్ట్ లో మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇది ఒక 10 మినిట్స్ దగ్గరగా కలిపితే టేస్ట్ వస్తుంది. అమ్మవారికి నివేదన చేసిన తర్వాత ఆ లోపు ఊరుతుంది అన్నమాట. పులిహోర మిక్సింగ్ ఇస్ అన్ ఆర్ట్. ఏమిటి సత్య ఎంత బాగుంది ఇది? క్రిస్పీ క్రిస్పీ పోపు, జీడిపప్పు, హడావిడి, ఇంగువ, ఆహా వేడి వేడి అన్నం. ఏదైనా మాస్టర్ షెఫ్ చేయి పడకపోతే పండుగ ఇన్కంప్లీట్ గా ఉంటుంది. నేను కూడా ఇవన్నీ చేద్దామని అనుకుంటూ ఉన్నాను, బట్ అన్ని చేశారు. సో నేను తింటాను అనమాట. ఎలా సత్య, ఎలా ఇంత పర్ఫెక్ట్ గా కలుపుతున్నావు? ఇంత పర్ఫెక్ట్ గా ఎలా కలుపుతున్నావు? ఎందుకు అంత సోప్ వేయడం? నీకు పెడతాలే. లేదు లేదు, చాలా పర్ఫెక్షన్ ఉంది కలపడంలో. అంటే బాగా బిట్టలాగా అయిపోయావు. ఈ ఉగాది రెజల్యూషన్స్ ఏమైనా ఉన్నాయా? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ నేను ఫాలో అవును, ఉగాది రెజల్యూషన్స్ ఫాలో అవుతాను. బాగుంది. మీ అందరికి ఏమైనా రెజల్యూషన్స్ ఉన్నాయా? పులిహోర కలపడం, దద్దోజనం మిక్స్ చేయడం. పులిహోర కలపడం ఏంటి? ఇది బాగా తయారు చేయడం, ఇలాంటి వంట బాగా నేర్చుకోవాలి. అలాంటి పులిహోర ఇంట్లో చేయడం కూడా మానేసాను. ఇంకా ఏం కలుపుతాను చెప్పు? అవునా? దద్దోజనమే చేస్తున్నాను. నా చేత పులిహోర కల్పించడం మానేసావు. ఓకే, రేపటి నుంచి పులిహోర తిందాం. డోంట్ వరీ. వద్దు అవసరం. సత్య ఆన్ ఫైర్. ఎందుకు అంటే పక్కన ఉంటే ఎప్పుడు ఫైర్ మీద ఉన్నట్టే ఉంటుంది. అంటే ఇది పొగిడినట్ట తిట్టినట్ట? పొగిడినట్ట తిట్టినట్ట అట. మళ్ళీ అందరూ చూడు, మళ్ళీ కమాండ్. ఓకే, ముఖ్యమైన గమనిక ఏంటంటే ఇప్పుడు సత్య సెకండ్ ఫేజ్ లో ఉన్నాడు. దద్దోజనం చేయటంలో. అరే రాకీ, హ్యాపీ ఉగాది రాకీ. ఎప్పుడు అలానే పడుకొని ఉండకుండా ఏదైనా పని చేయొచ్చు కదా, ఓ వంట చేయొచ్చు కదా. నేనేం వంట చేస్తాను, మీరు ఏదైనా చేస్తూ ఉంటే నేను తిని పెడతాను. నేను కూడా అంతే.
హ్యాపీ ఉగాది ఫ్రమ్ రాకీ టు ఎవ్రీవన్. ఇంకొక వంట జరిగిపోతుంది హడావిడిగా. నెక్స్ట్ వంటకం ఏమిటి? ఇది రవ్వ లడ్డు అమ్మమ్మ చేస్తున్నారు. సో ఏ ఫేజ్ లో ఉందంటే రవ్వని వేయించి అందులో నేతిలో వేయించిన జీడిపప్పు, బాదాం, కిస్మిస్ అన్నీ వేసి అందులో లైట్గా పాలు వేసి ఉండలు కట్టకుండా కలపడానికి ప్రయత్నిస్తున్న ఒక స్టేజ్లో ఉంది. ఉగాది పచ్చడితో స్టార్ట్ చేస్తాను. మామిడికాయల ముక్కల క్రంచ్, చింతపండు రసంలో ఉన్న లైట్ పులుపు, బెల్లం, అరటిపండు, వేపూతలో చిన్న చేదు. సూపర్ సూపర్ చేశారు అసలు. ఇవాళ సన్ రైజర్స్ గెలుస్తుందంటారా మాస్టర్? కాన్సన్ట్రేట్ ఆన్ ఫుడ్. ఓకే ఓకే, నెక్స్ట్ బాదం అంటించిన రవ్వ లడ్డు. బాదం తినలేదు, తింటాను. బా, రవ్వ లడ్డు కూడా అమోఘం. నా ఫేవరెట్ పులిహోర, అందులో గుళ్ళో పులిహోర. ఫుల్ పోపు, ఇంగువ, ఇంకా పల్లిపప్పులు వేయించినవి. సూపర్. ఆయన ఇంగువ లేని పులిహోర ఏంటి అలాంటివి ఉంటాయా? ఇంగువ లేని పులిహోర కాదు, కానీ ఇంగువ ఎందులో వేయకపోయినా నాకు బాగా హట్ అవుతా అనమాట. సరే, దద్దోజనం కూడా రివ్యూ ఇచ్చేస్తే. దద్దోజనం రివ్యూ ఇవ్వాలంటారా మీరు? చెప్పండి. అంటే సత్య చేశాడు కదా, ఇంకా రివ్యూ ఇవ్వక్కర్లేదని నాకు అనిపిస్తుంది. నీకు వండుతాలే, ఇంతలా పోవడక్కర్లేదు. ఇందులో కూడా కాజు పప్పు వేసాడు సత్య. అమ్మ దద్దోజనం ఎలా ఉందమ్మా? సూపర్ ఉందిరా. ఓన్లీ దద్దోజనం ఎలా ఉంది ఇంకోసారి చెప్ప. చాలా చాలా బాగుంది. అమ్మ దద్దోజనం బాగుందా? సో కింద కామెంట్స్ చేసుకోకండి. సాల్ట్ లేని దద్దోజనం అది. మా రాగ్గడికి కూడా కొంచెం పప్పు పెడతాం. పండుగ స్పెషల్. పులిహోర తినలేడు, రవ్వ లడ్డు తినలేడు, కనీసం పప్పు పెరిగాను అయినా తింటాడని. యా, ఇది జస్ట్ పాట్లక్ కోసం ప్రిపేర్ చేయబోతున్నాం. యమ్మీ యమ్మీ వెజ్ పులావ్. పులావ్ అయితే రెడీ అయిపోయింది. నేను ఎంత కష్టపడి వండుతుంటే మేడం గారు తర్వాత మా మమ్మీ రెడీ అవుతూ కూర్చున్నారు. నువ్వు కూడా బాగా రెడీ అయ్యావు సత్య. నేను హ్యాంగర్ కూడా షర్ట్ వేసుకొచ్చాను. పులావ్ రెడీ అయ్యే టైంలో 45 minutes రెడీ అయ్యావు. నా గురించి ఎందుకు నీకు చెప్పు. అదిగో మమ్మీ కూడా రెడీ. అత్తే సూపర్ గా ఉన్నారు అసలు. మా వైఫ్ ని చూపించారు కదా. రెడీ అయిపోయావా? ఎస్, నేను కష్టపడి రెడీ అయ్యాను. ఇలాంటి కష్టతరమైన పనులు అప్పుడప్పుడు చేస్తుంటే మనకి ఈజీ అవుతూ ఉంటుంది. ఎనీవేస్, వాడు చూడండి, మేము వెళ్ళిపోతున్నాం తెలిసి డోర్ దగ్గర ఉన్నాడు. వాడిని ఎలాగో తీసుకెళ్ళమని వాడికి తెలుసు కానీ ఏదో ఒకటి చిన్న ప్రయత్నం. ఇప్పుడు బిర్యానీ కాదు, బై ద వే పులావ్. యా, పులావ్, వెజ్ పులావ్ అండ్ రవ్వ లడ్డు తీసుకెళ్తున్నాం మా సైడ్ నుంచి. సో మళ్ళీ మనం పాట్లాక్ లో కలుద్దాం. ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా? నేను మా పాతింటికి అయితే వచ్చేసాను. ఇక్కడ పాట్లక్ కోసం మమ్మల్ని ఇన్వైట్ చేశారు. చాలా నాస్టాలజిక్ అనిపించింది, చాలా మిస్ అవుతున్నాను. గాలి బాగా వస్తుంది, బై ద వే ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. చూసారా ఎందరో పిల్లలందరూ ఎలా అరుస్తున్నారో, అలవాటు చేసుకోవాలి. కిడ్స్ తప్ప మిగతా అంతా మనం గేమ్స్ అన్ని ఎంజాయ్ చేస్తాం కదా. కిడ్స్ తప్ప అంటే కిడ్స్ కూడా ఎంజాయ్ చేయాలి. కెనడాలో కేంబ్రిడ్జ్ లో తెలుగు రాజ్యం. అంటే ఈ బ్లాగ్ లో కొంచెం మా పాట్లక్ లో ఫుడ్ కూడా చూపిద్దామని. టు స్టార్ట్ విత్ ఏదో పాయసం అనుకుంటా. పాయసం నాకు తెలిసినంత మటుకు. బై దివ్య. అండ్ ఇది పులిహోర. హెల్ప్ రఫల్ హాయ్ చెప్పండి అందరూ. సో రఫల్ మనకి హెల్ప్ చేస్తారు, ఎవరెవరు చేస్తారు. ఇది పులిహోర. సౌమ్య మాకు తెలియదండి. ఇదేమో చపాతి విత్ సమ్ చపాతి అండ్ కర్రీ. ఇది పూరి, ఇది ఇడ్లీ, ఇది దోశ, ఇదేమో మేము చేసిన పులావ్. ఇదేమో బోండా సూప్ భార్గవి. అండ్ దెన్ ఇది వడ. అండ్ ఇది కూడా గారెలు అనుకుంటా. భలే వేసారు యాక్చువల్లీ, చాలా బాగా వేసారు.
అండ్ ఇది పాయసం అనుకుంటా. బట్ యా అంటే పాపం ఫాయిల్స్ కూడా ఓపెన్ చేయాలంటే కష్టంగా ఉంటుంది. పొంగల్ బై రేఖ. అండ్ ఇది చట్నీ వదిలేసి. అండ్ ఇది మా మామ చేసిన రవ్వ లడ్డు. ఇది లాస్ట్ సాంబార్ అండ్ ఉగాది పచ్చడి. సో అది ఒక పట్టు పట్టేద్దాం. రెడీగా తినేయడానికి అయితే ఉన్నాయి మనకి ప్లాటర్. చూద్దాం. సో మ్యాటర్ ఏంటంటే ఫుడ్ అంతా తినిన తర్వాత ఒక 4-5 టీమ్స్ కింద డివైడ్ అయిపోయి కొంచెం గేమ్స్ ఆడాము. హంస్ని వేరే టీంలో ఉంది, నేనే వేరే టీంలో ఉన్నాను. సో లాస్ట్ ఎవరు గెలిచారో చూద్దాం. ఫైనల్ స్కోర్స్ ఆల్ఫా మేల్ 60 points తో విన్ అయ్యారు. అందులో ఈ మేల్ ఒకడున్నాడు. గిఫ్ట్స్ ఉన్నాయా? లాలీపాప్సా? అదండి ఈరోజు వీడియో. బాగా తినదంతా అరిగేదాకా ఆడి ఫైనలీ ఇంటికి వచ్చి అయితే పడ్డాము. సో కాస్ట్యూమ్ అంతా చేంజ్ చేసేసి ప్రశాంతంగా రిలాక్స్ అవ్వబోతున్నాము. మా వీడియోస్ ని మీరందరూ రెగ్యులర్ గా ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ పేరు పేరున. అలాగే ఈ ఉగాది ఈ సంవత్సరం మీకు మరింత రెట్టింపు ఉత్సాహంతో సుఖ సంతోషాలతో ముందుకు వెళ్ళాలని మేమిద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అంటిల్ దెన్ హంసా జరిక్ సైనింగ్ ఆఫ్. పీస్.